పిసిసి అధ్యక్షురాలు శ్రీమారెడ్డి గారికి నా నమస్కారాలు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. రైల్వే కోడూరులో ముగ్గురు జిల్లా అధ్యక్షుల కింద పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి సమస్య మీద పోరాడే వ్యక్తిని నేను. ప్రతి జిల్లా అధ్యక్షులకు తెలిసి నేను ఎంత కష్టపడతాను కాంగ్రెస్ పార్టీలో. ఒక భూముల సమస్యల మీద కానీ, ఒక రేపు కేసుల మీద కానీ, ఒక ఇళ్ల సమస్యల మీద కానీ, ఒక వ్యక్తికి అన్యాయం జరిగినంత కానీ, ఒక రేసిటీ కార్డుల మీద కానీ, ప్రతి దాని మీద కూడా నేను ఎవరికి భయపడకుండా, ఏ పార్టీకి భయపడకుండా, ఏ పార్టీకి నేను తల వంచి పని చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి నేనేం చెప్పానంటే, ఎంతమంది పిసిసిలు ఉన్నా మా శరీరారెడ్డి మాదిరిగా ముందుకు ధైర్యంగా సాగాలంటే, మేము ఆడవాళ్ళని సాగాలంటే ఆమె చేతిలోనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందంటే ఈ రోజు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి భయంలో గుండెల్లో తడబడుతుంది. ఎందుకంటే ఒక సీఎం కూతురు వచ్చింది, ఏం పెట్టుకున్నా నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రామ్ మీద పోయినా కూడా ఎవరిని పోలీసు వాళ్ళు బెదిరించాలన్నా కూడా, ఎవరిని బెదిరించాలన్నా, ఏం సమస్య ఉన్నా మా శరీరారెడ్డికి పిలుస్తాం, మేము ఇక్కడ పిలిపిస్తాం, ఇక్కడ మాట్లాడిపిస్తామంటే వాళ్ళు భయపడే నీ కార్యం ఖచ్చితంగా చేస్తామమ్మా, మేమైతే వదలమమ్మా గోసాల దేవని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఎందుకంటే గ్రూపులు తయారు చేయ మెయిన్ గ్రూపులు ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు తయారు చేసేది వద్దు. అందరము కలిసిమెలిసి పని చేసుకోవాలి. సీనియర్లు ఎవరు, జూనియర్లు ఎవరు అని తెలుసుకోవాలి మనుషులు. ఈ రోజు కూడా వచ్చి నేను 100 కోట్లు కట్ట, 200 కోట్లు కట్ట అంటే కష్టపడిన పూర్తులు పాలైపోవాలా? ఈ రోజు నీ దగ్గర 200 కోట్లు డబ్బు శాశ్వతం కాదు, మళ్ళీ దొంగలో ఎదుర్కొన్న దొంగ తత్వం చదువుతున్నారు. అది ఆలోచించుకోండి. ఈ రోజు నేను కోట్లు కట్టాలంటే టికెట్ తీసుకోండి, కేవలం నువ్వు డబ్బు కోసమే టికెట్ తీసుకుంటావు, కష్టపడి పనిచేయవు. ఈ రోజు మాకు జిల్లా అధ్యక్షుడు కూడా ప్రతిదీ ఏ సమస్య చెబుతాడో దాన్ని నెరవేర్చిన నేను, దాన్ని కట్టుబడి ఉన్నా నేను. మొన్న జమ్మలమడిలో ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాపను భయంకర ఇబ్బంది పడిన ఒక మూర్ఖుడు డిఎస్పీతో గొడవడి ఉరి శిక్ష చేయాలనుకున్న వ్యక్తిని నేను ఒక్కదాన్ని. అర్థమైందా? ఈ రోజు మనం కృషి చేయాలా. ప్రతి చనిపోతాం, ఒకరోజు చనిపోతాం, పుట్టాం, ఒకరోజు పుట్టాం, కానీ మనం దొంగగా నడచాలి ప్రతి ఒక్క వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీ మీద సభాముఖంగా తెలియజేస్తున్నాను.